పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే బాదుషాలు ప్రిపేర్ చేసుకుందామా. దానికోసం అయితే 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు, నెయ్యి వేసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా మెల్లగా ప్రెస్ చేస్తూ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఈ లోపు అయితే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు షుగర్, 1.5 కప్పు నీళ్ళు అయితే పోసి మరిగించేసి దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఈ లోపు ఈ పిండి నానిపోయి ఉంటది కదా, దీన్ని అయితే బాదుషా లాగా రౌండ్ గా చేసుకున్నాను. ఈ బాదుషాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే ఎక్కువగా హీట్ ఎక్కకూడదు, జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ లో వేసిన బాదుషాలు అవే పైకి వస్తాయి, అప్పటి వరకు వాటిని కదపకూడదు. పైకి వచ్చిన తర్వాత తిప్పుతూ 2 వైపులా అయితే బ్రౌన్ కలర్ లో కాల్చుకోవాలి. ఇంకేముంది, తీసుకెళ్లి షుగర్ సిరప్ లో యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి బయటికి తీస్తే చూడండి, లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా మన బాదుషాలు అయితే ఎంతో ఈజీగా రెడీ అయిపోయి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చాయి.